హలో, ఇప్పుడు బీరకాయ పొట్టు పెసరపప్పు ఫ్రై సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 10-15 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది. దానికి గాను మనం ఫస్ట్ పెసరపప్పుని నానబెట్టుకోవాలి. సో అప్పుడే మనకి తొందరగా ఫ్రై అవుతుంది. అండ్ బీరకాయ పొట్టు ఉంటుంది కదా, దాన్ని మంచిగా వాష్ చేసుకోవాలి. చేతితోటి బాగా స్క్వీజ్ చేస్తూ ఉంటే ఆ పొట్టు అట్లా స్ప్లిట్ అయిపోయి దానికి ఉన్న మట్టి ఏదన్నా ఉన్నా పోతుంది. అలా చేసేసుకొని స్ట్రెయిన్ చేసేసుకొని పెట్టుకున్న తర్వాత ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత జస్ట్ మనం నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. మనం 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు బీరకాయ పొట్టు తీసుకున్నాము. హాఫ్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. పప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఆల్రెడీ క్లీన్ చేసుకొని పెట్టుకున్న బీరకాయ పొట్టుని కూడా వేసేసుకోవాలి. ఫస్ట్ పప్పు కొద్దిగా ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత ఇప్పుడు ఈ పొట్టుని కూడా మొత్తం వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి స్ట్రెయిన్ చేసేసుకొని తీసేసుకొని మంచిగా ప్యాన్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. సిమ్లో పెట్టి చేసుకోవాలి, మాడిపోతే టేస్ట్ ఉండదు. సిమ్లో పెడితేనే పెసరపప్పు కూడా మంచిగా ఫ్రై అవుతుంది. ఇంకా అంతే. దీంట్లోకి మనం జస్ట్ ఉప్పు, కారం అంతే, ఇంకా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం ఇది యాడ్ చేసేసుకుంటే సరిపోద్ది. ఇంకా ఉప్పు కారం వేసుకున్న తర్వాత అదంతా ఈ పప్పుకి బీరకాయ పొట్టుకు పట్టే అంతలా కలుపుకుంటూ ఉండాలి. అండ్ ఇది వేసిన తర్వాత కూడా కారం వేస్తే ఏంటంటే మళ్ళీ కొద్దిగా క్రంచినెస్ వస్తుంది. ఆల్రెడీ మనం ఫ్రై అయిన తర్వాత కారం వేసినా కానీ కారం వేసిన తర్వాత కొద్దిసేపు ఉంచాలి. మరీ చాలాసేపు కాదు, కొద్దిసేపు ఉంటే ఎక్కువసేపు ఉంటే మాడిపోతుంది. కొద్దిసేపు ఉంచితే ఇంకా క్రంచీగా అవుతుంది అన్నమాట. అంతే, ఇంకా చూడండి ఫ్రై అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అన్నంలోకి తినొచ్చు, ఊరికే స్నాక్గా కూడా తినొచ్చు, బాగుంటుంది.